హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనం సరదాగా ఈవినింగ్ టైంలో రోడ్లో అలా వెళ్తూ ఉంటే మనకి ట్రక్ అయితే కనిపించింది అనమాట. ఫుడ్ ట్రక్ ఇది చూసుకోవచ్చు. డిలైట్ పిజ్జా హౌస్ అనమాట. ప్రతిదీ వీళ్ళే చేస్తామని చెప్పారు. కింద ఫోమ్ నుంచి అన్నీ వీళ్ళే ప్రిపేర్ చేస్తామన్నారు. ఫ్రైడ్ చికెన్ అన్నీ దొరుకుతాయని చెప్పారు. ఇంతకుముందే మాట్లాడొచ్చాను వీడియో కోసం, పర్మిషన్ కోసం. ప్రతి ఒక్కటి ఏది అయితే ప్రిజర్వేషన్స్ మన దగ్గర ఉండవు బ్రదర్, అన్నీ మనం ఇప్పటికిప్పుడు రెడీ చేసి మీకైతే సర్వ్ చేస్తామన్నారు. మళ్ళీ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చూసేద్దామా, వచ్చేయండి. అయితే మెనూ ఉంది. మెనూ అయితే ఓపెన్ చేసి చూద్దామండి. బెస్ట్ థింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వెజ్ పిజ్జాల్లో అయితే 120 రూపీస్ నుంచి 190 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాన్ వెజ్ అయితే 129 130 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. రీజనబులే, అది రెగ్యులర్ పిజ్జాలు. మనకి ఇక్కడ మెయిన్ థింగ్ చూసుకోవచ్చండి, పిజ్జా కింద ఏవే ఇంగ్రీడియంట్స్ దానిలో ఉంటాయనేవి క్లీన్గా మెన్షన్ చేసి ఇచ్చారు. నాకు తెలిసి బయట వాళ్ళకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే 90% మనం బయట ఎక్కడైనా వెళ్తే బేస్ రెడీమేడే ఉంటుంది. ఏ పిజ్జా తీసుకున్నా ఇక్కడ బేస్ మన కళ్ళ ముందే ప్రిపేర్ చేశారు, ఆల్రెడీ చూసుంటారు. ఎందుకు మనం ఏ పిజ్జా ఆర్డర్ ఇచ్చాము అనే దానికంటే ముందు పిజ్జా ముందుకు తీసుకొచ్చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బీబీక్యూ చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టామండి. చూసుకోవచ్చు ఎంత జ్యూసీగా అయితే ఉందో, చూడడానికి టెంప్టింగ్గా ఉంది. మోరోవర్ మనకి ఇక్కడ బేస్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేశారు కాబట్టి ఒక టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు. మనమైతే కొన్ని స్పైసెస్ పైన స్ప్రింకిల్ చేసేద్దాం. జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకున్నాం స్పైసెస్ అయితే. చిల్లీ ఫ్లేక్స్ కొన్ని యాడ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ వద్దులేండి, ఫస్ట్ చిన్న బయట నుంచి తీసుకుందాం. చూసుకోవచ్చు ఎంత జ్యూసీగా అయితే ఉందో. బేస్ అయితే పట్టుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే చూద్దాం. నూడిల్స్ తిన్నట్టయితే ఉందండి. టు బి ఫ్రాంక్ పర్ఫెక్ట్గా ఉంది. బేస్ ఉన్నట్టే తెలియట్లేదు పిజ్జాలో, సీరియస్గా బాగుంది. 100% రికమెండెడ్ అని చెప్తాను. ఒకసారి టేస్ట్ చేయండి, మీకు నేను ఎందుకు ఇలా చెప్తానని మీకు అర్థమవుతుంది.
వర్తం చేసుకోవచ్చు. వర్త్ వర్మ నిజంగా వర్త్. ఫైనల్గా మనమైతే పిజ్జా టేస్ట్ చేసాం కదండి. నాకైతే పర్సనల్గా ఓకే అనిపించింది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది కదా, బాగుంది. ఎందుకంటే వాళ్ళు బేస్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేశారు కాబట్టి నాకైతే పర్సనల్గా నచ్చిందండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు టేస్ట్ చేసి చూడండి. అండ్ ప్రతి ఒక్క పిజ్జా ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అండ్ మోర్ ఆ పిజ్జాలో ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారనేది కూడా డీటెయిల్ మెనూలో డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఏది ప్రిజర్వేటివ్స్ వాడరండి. ప్రతి ఒక్కటి మనం కళ్ళ ముందే ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ మనమైతే ఫ్రెష్ ఫుడ్ని అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా లొకేషన్ విషయానికి వస్తే మనం కరకంబడి నుంచి లీలామహల్కి వెళ్తాం కదా, ఆ రూట్లో చూసుకోవచ్చు. మనకి మెయిన్ రోడ్డు కూడా మీకు కనిపిస్తుంది. ఇట్లా చూసుకుంటే డిలైట్ పిజ్జా హౌస్ అని అయితే మనకి ఫుడ్ ట్రక్ కనిపిస్తుంది. అదే ఇన్ బిట్వీన్ బ్రిడ్జ్, మనకి బ్రిడ్జ్ పైకి వెళ్తుంది కదా, మనకి అలిపిరికి వెళ్ళే రూట్లో బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది కదా, దానికంటే కొద్దిగా ముందు అయితే వస్తుంది అనమాట. ఇది లొకేషన్ అయితే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మేము ఉంటాను. అండ్ కెమెరా సత్యతో హరి.